రాష్ట్రంలో 4 రోజులుగా కురుస్తున్న చెడగొట్టు వానలు రైతుల్ని నట్టేట ముంచాయి. మక్క, వరి, మిర్చి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కూరగాయలు, పండ్ల తోటలు, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. మండలాల వారి వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సంతో 13 జిల్లాల్లో మిర్చి, మామిడి, వరి, మక్క పంటలు దెబ్బతిన్నాయి. 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బలు తిన్నాయి. 4 జిల్లాల్లోని మిర్చి రైతులు 100 కోట్లకు వరకు పంట నష్టపోయినట్లు అగ్రికల్చరల్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్ల వానతో వేలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. మిర్చి, మొక్కజొన్న, వరి, మామిడి, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. చేతికొచ్చిన పంటలు వానపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు పంట ఇది తీరా లాస్ట్ దశకు వచ్చింది. అన్ని పెట్టుబడులు అన్నీ అయిపోయినాయి. ఎకరానికి 1,50,000-2 లక్షల రూపాయల పెట్టుబడి అయింది. కూలీళ్ళకి 22,000 ఎకరానికి ఇచ్చి కోపిచ్చి పందిరేసినాం. తీరా ఇంకొక 10 రోజుల్లో పంట చేతికి వచ్చేది. మొత్తం నష్టం. ఇప్పుడు దీన్ని కొని మార్కెట్ లేదు, దీన్ని కొనే ఇది లేదు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటల్ని పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి, పోలేపల్లి, మాటేడు గ్రామాలలో మామిడి, మొక్కజొన్న, వరి పంటల్ని పరిశీలించారు మంత్రి. అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటల్ని సర్వే చేసి అంచనా వేయాలని అధికారుల్ని ఆదేశించారు. వర్షాలకు కూలిపోయిన పాత ఇండ్లకు 3 లక్షల రూపాయల స్కీమ్ ని వర్తింపజేసి ఆదుకుంటామని చెప్పారు మంత్రి. అక్కడెక్కడ కూడా పెద్దగా రాళ్లు పడ్డాయి. పెద్ద వంగర కానీ కొన్ని ప్లేసులల్లో కొడకళ్ళ ప్రాంతంలో కూడా పెద్ద రాళ్ళు పడ్డాయి. పెద్ద రాళ్ళు పడ్డక్కడ వరి దెబ్బతిన్నది, మొక్కజొన్న దెబ్బతిన్నది. మీరు మామిడి తోటలు అయితే చిన్న రాళ్ళైనా గాడుదువారం కూడా మామిడి తోటలు అంతటా కూడా దెబ్బతిన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. అరచేతి సైజు వడగళ్లు కురవటంతో విద్యుత్ స్తంభాలు, తాటి చెట్లు నేలకూలాయి. భీకర గాలులు, ఉరుములు, మెరుపులతో రామడుగు, చొప్పదండిలో కురిసిన వడగళ్ల వానలతో స్థానికులు భయంతో వణికిపోయారు. భారీ వర్షాలతో మామిడి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వడగళ్లతో గ్రామాల్లోని పెంకుటిళ్లు, గుడిసెలు ధ్వంసమయ్యాయి. రైతులకు చాలా ఇబ్బంది గురి చేయడం జరిగింది. ఉరుములు మెరుపులతోని పిడుగులు పడడం వల్ల రైతులు భయంతో ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఉండడం వలన అక్కడక్కడ గేదెలు, పశువులు బయట ఉండడం, అవి భయాందోళనకు బెదురుతాయని రైతులు వాటిని గుడిసెలల్లా, కొట్టాలల్లా తీసుకుపోయి కట్టేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన పడింది. జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాయకోడ్ మండలంలో 6.9, కొండాపూర్లో 5.5 వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి 7 మండలాల్లోని 62 గ్రామాల్లో 1,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి జీకేఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మోటార్ల సాయంతో వరద నీరు బయటకు తోడేస్తున్నారు సిబ్బంది. దాదాపు 300 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట తడిసి ముద్దయింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల, వైరా, ఏనుకూరు మండలాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ముథోల్, బోధ్ నియోజకవర్గాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, పసుపు, నువ్వుల పంటలకు నష్టం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. ఓదెల కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగి దెబ్బతింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు అకాల వర్షం నిండా ముంచింది. ఎడపల్లి మండలంలో దాదాపు 700 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలుంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.